వివాదాలకు కేరాఫెడర్స్గా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినా పార్టీ క్రమశిక్షణా సంఘం క్లాస్ పీకిన ఆయన వైఖరిలో ఇసుమంత కూడా మార్పు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా కొలికపూడి అవినీతిపై జనసేన నేతలే ధ్వజమెత్తుతున్నారు. డీటెయిల్స్ ఈశ్వరిలో. తిరువూరు జనసేన ఇన్ఛార్జ్ మనుబోలు శ్రీనివాసరావు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఆరోపణలు చేశారు. స్థానికంగా బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని చెప్పి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే చేసిన అవినీతిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ దృష్టికి తీసుకువెళతానని జనసేన ఇన్ఛార్జ్ మనుబోలు శ్రీనివాసరావు అంటున్నారు. కష్టకాలంలో అండగా నిలబడితే మమ్మల్ని దూరంగా పెట్టావని, అందినంత దోచుకుంటూ తిరువూరు నియోజకవర్గం సర్వనాశనం చేస్తున్నావని కొలికపూడిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కొలికపూడి అసెంబ్లీలో 44 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అవినీతి చేశారని ఆరోపించడం విడ్డూరంగా ఉందని, వారిలో ఒక్కొక్కరి దగ్గర సుమారు 2 లక్షల వరకు లంచాల రూపంలో అడిగారని స్వయానా టీడీపీ నాయకుడు తనకు చెప్పారని మనుబోలు ఆరోపించారు. అలాగే విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు తీసుకున్నారని, రేషన్ మాఫియా 9 లక్షలు కొలికపూడికి కప్పం కడుతుందని మనుబోలు టార్గెట్ చేశారు. పార్టీ కోసం అన్నీ వదులుకుని పార్టీ సిద్ధాంతాలు నిలబడిన తనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దైవంతో సమానమని, అలాంటి ఆయన శాఖ మీద కొలికపూడి అవినీతి ఆరోపణలు చేయడంపై మనుబోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలికపూడి అవినీతి తతంగాల్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ దగ్గరికి తీసుకుని వెళతానని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని, అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని మనుబోలు ప్రకటించి కలకలం రేపారు. కొలికపూడి శ్రీనివాసరావు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు. ఒక ఎమ్మెల్యేకి పార్టీ క్రమశిక్షణా సంఘం నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది గెలిచిన 9 నెలల్లో కొలికపూడి శ్రీనివాసరావు 2 సార్లు డిసిప్లినరీ కమిటీ ముందు 2 సార్లు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆయన వ్యవహార తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గీత దాటుతున్నారు, జాగ్రత్త అని క్రమశిక్షణా సంఘంతో వార్నింగ్లు ఇప్పించుకోవాల్సి వచ్చింది. తిరువూరు నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలో ఒక రోడ్డు వివాదంలో ఒక వ్యక్తిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని, ఆ రోడ్డుపై ఉన్న కంచెను పీకివేశారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆ వ్యక్తి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారని కూడా వార్తలొచ్చాయి. ఎమ్మెల్యే తీరుపై అదే రోజు ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశంతో పార్టీ క్రమశిక్షణా సంఘం కొలికపూడిని తమ ముందుకు పిలిచింది. ఏదేమైనా ఓ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందు 2 సార్లు విచారణకు హాజరైన ఏకైక వ్యక్తిగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నిలిచారు. గతంలో కూడా ఆయన వైఖరిని నిరసిస్తూ ఆ నియోజకవర్గ నేతలు కొందరు విజయవాడలో ధర్నాలు చేశారు. గతంలో వైసీపీ నాయకుడు అక్రమ భవనం కట్టుకున్నాడని, దానిని కూల్చేందుకు వెళ్లిన కొలికపూడి అక్కడ నానా హంగామా సృష్టించారు. నియోజకవర్గంలో పేకాట నిర్వహణకు సంబంధించి తనకు ఎమ్మెల్యే అనుమతులు ఇచ్చారని చిట్యాల సర్పంచ్ ఎక్కడో వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని కూడా కొలికపూడి వివాదాస్పదం చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులతో సమావేశం పెట్టి సదరు సర్పంచ్ను బండబూతులు తిట్టడం, ఈ విషయానికి మనస్తాపం చెంది సర్పంచ్ సతీమణి ఆత్మహత్యకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. ఒక సిమెంట్ రోడ్డుకు వేసిన ఫెన్సింగ్కు సంబంధించిన వివాదంలో కూడా ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని, ఒక కుటుంబంపై దాడికి పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. ఇలా ప్రతిదీ వివాదాస్పదం చేసుకుంటున్న కొలికపూడి తాజాగా జనసేన ఇన్ఛార్జికి టార్గెట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.